మీ నాన్న ఎక్కడ? ఎందుకు వచ్చావు? మీ నాన్న ఎక్కడ? ఏం చేస్తున్నావు మా డాడీని? జయదేవ్, జయదేవ్, వదలొద్దు, వదలు. గోఖలే పోయాక నన్ను ఇంకెవరేం చేయగలరు? ఎలక్షన్కి ముందే ఆ సూర్యగాడిని వేసేస్తే ప్రశాంతంగా ప్రమాణ స్వీకారం చేసుకోవచ్చు. ఘనపులేటి జయదేవ్ భారతదేశపు 14వ ప్రధానమంత్రి, ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా. నేను నీలాగే ఏడ్చాను. 14 ఏళ్ల వయసులో ఇంతకంటే ఎక్కెక్కేడ్చా. అమ్మా నాన్న అమెరికాలో ఉండేవారు. నేను అక్కడే పుట్టా. మా నాన్న అక్కడ ఒక పెద్ద బిజినెస్ మ్యాన్. బిజినెస్లో సంపాదించిన డబ్బంతా పట్టుకొని పుట్టినూరికి ఏదైనా చేద్దామని ఇక్కడికి వచ్చాం. అక్కడ మా నాన్న ఒక లోకల్ లీడర్ని కలిశాడు. వాడి పేరు జయదేవ్. ట్రస్ట్ ఓపెన్ చేస్తున్నాను మా అమ్మ నాన్నలు నమ్మించి డబ్బంతా దోచుకొని నిర్దాక్షిణంగా చంపేశాడు. దారుణంగా కత్తులతో పొడిచి చంపేశాడు. కాకి బట్టలేసుకున్న ప్రతి వాడి కాళ్ళు చేతులు పట్టుకొని బతిమాలను. ఎవ్వడు నన్ను పట్టించుకోలేదు. ఏ దేవుడు నా కోసం రాలేదు. చెప్తే వినపడదా? ఇక్కడే పడి ఏడుస్తావేంటి? వీళ్ల కోసమా మా అమ్మా నాన్న అన్ని వదిలేసి వచ్చారా అనిపించింది. ఒక్కసారిగా అనాథనైపోయాను. తినటానికి తిండి ఉండేది కాదు. రోడ్ల మీద పడుకునేవాడిని. ఒక కుక్కని తన్నట్టు కాళ్ళతో తన్నేవాడు. అసహ్యమేసింది. ఈ మనుషుల మీద, ఈ వ్యవస్థ మీద, ఈ దేశం మీద ఒంటరి వాడిని అయిపోయాను. 100 కోట్ల మంది ఒకవైపు, నేను ఒక్కనే ఒకవైపు అయిపోయాను. ఆ 100 కోట్ల మందితో ఆడుకోవాలనిపించింది. అందుకే ఇన్నాళ్ళు మనుషుల గురించి చదువుకున్నాను, స్వార్థం గురించి చదువుకున్నాను. ఇక నో మారల్స్, నో రూల్స్. ఎవరన్నా పొడవాలని చూస్తే పొడి చేయటమే, అన్యాయం చేయాలని చూస్తే అంతు చూసేయటమే. కనపట్లేదు కానీ ఆ దేవుడి మీద కూడా పక్క తీర్చుకోవాలనిపిస్తుంది. మీ క్యాండిడేట్ సెలక్షన్ నాకు అస్సలు నచ్చట్లేదు. ఆ రాయ్పూర్ క్యాండిడేట్ వేస్ట్ గాడు, ఆ మహబూబ్ నగర్ క్యాండిడేట్ సొల్లుగాడు. రాసుకో 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 రాసుకో. బొకారో, అజ్మేర్, రాంచీ, పాట్నా, ఉడిపి, తేని ఈ క్యాండిడేట్స్ అందరినీ మార్చాలి. కాస్త మంచోళ్ళు పెట్టండి. క్యారెక్టర్ లేని క్యాండిడేట్స్ మీద 2 కోట్లు ఎలా ఖర్చు పెడతాం? ఒక్కొక్క సెటిల్మెంట్ కి 100 కోట్లు రావాలి. నెల తిరగకుండానే ఇండియాలో 100 సెటిల్మెంట్లు జరగాలి. పెండింగ్ లో ఉన్న ప్రతి గొడవ బయటికి లాగండి. వాళ్ళు అప్రోచ్ అవ్వకపోతే మీరే టచ్ లోకి వెళ్ళండి. కరెక్ట్ చేయండి అమ్మా. మనకి ఎక్కువ ఒక 35,000 కోట్లు ఉంటే ఇచ్చావు. पोरबंदर का ओपोनेंट कैंडिडेट बहुत पावरफुल है. సూర్యతో మాట్లాడి వాటిని నిలబడి ఉండొచ్చు. సెకండ్ సెటప్ ఉంటే ఎలక్షన్ లో పోటీ చేయనీరు తెలుసా? ఆ జయదేవ్కి సెకండ్ సెటప్ ఉంది. దానికి ఒక కొడుకున్నాడు. ఆ అమ్మాయితో మాట్లాడు. జయదేవ్ సగం ఆస్తి ఇప్పిస్తామని చెప్పు. పిల్లాడికి DNA टेस्ट చేయించి మీడియా ముందు పెట్టేయండి. हाँ जी, जयदेव मेरे पति है. 5 साल के पहले हमारा शादी हुआ है. 3 साल का बच्चा भी है. ये है DNA सर्टिफिकेट. కొంప ముంచిన DNA టెస్ట్. ఎలక్షన్ కి అర్హత కోల్పోయిన ఘనపులేటి జయదేవ్. సార్, వారం రోజులు ఎలక్షన్ ఉంది సార్. ఇప్పటికే 120 కోట్లు ఖర్చు పెట్టాను. నన్ను తీసేస్తే ఎలా? ఈ యొక్క ఏం చేయమంటావు? నీ వల్ల పార్టీ పరువు అవుద్ది.
నిండిపోయిన ప్రభుత్వం మాది. సెకండ్ సెటప్లతో కళ్ళకల్లాడుతున్న ప్రభుత్వం మాది. अरे ये लोग अपने देश को क्या और कितना चलाएंगे? ఒక జయదేవ్కే కాదు, ఆ పార్టీలో ప్రతి లీడర్ కి ఇల్లీగల్ పిల్లలు, ఇల్లీగల్ పిల్లలు ఉన్నారు. ఇదేంటది? దేశ్ కో బడా కర్ రహే, ఫ్యామిలీ కో బడా కర్ రహే. 75 న్యూస్ ఛానల్స్ ఉన్నాయి. న్యూస్ రిపోర్టర్ దగ్గర నుంచి న్యూస్ రీడర్ దాకా ఒక్కొక్కరికి కార్ గిఫ్ట్ గా ఇచ్చేయండి. ప్రతి న్యూస్ పేపర్ లో, ప్రతి ఛానల్లో మన గురించి న్యూస్ పాజిటివ్ గా రావాలి. గత అనుభవాలతో విసిగి వేసారిపోయిన ప్రజలు ఈ పార్టీకే మొగ్గు చూపుతున్నారు. అలాగే ఎగ్జిట్ పోల్ సర్వే కూడా మనకు అనుకూలంగా ఉండాలి. सर्वे के हिसाब से ये पार्टी को 80% मतदान हुए हैं। నాకు ఎలాంటి ప్రోగ్రామ్స్ కావాలంటే మన పార్టీ ఫీవర్ తెలిసేలా ఉండాలి. అన్నదే గెలుస్తాడు. ఏయ్, 5 రోజుల ముందు డబ్బిస్తే తాగి మర్చిపోతారయ్యా. ముందు రోజు రాత్రే ఇవ్వాలి. దానికి ఒక్క రోజు ముందు లక్ష్మీదేవి గాల్లోకి లెగిస్తే చాలు. అందరూ అంటూ ఉంటారు, డబ్బు శాశ్వతం కాదు, మనుషులే శాశ్వతం అని. ఇక్కడ మనుషులు చచ్చిపోతున్నారు తప్ప కరెన్సీ చావటలా. పనిచేయండి. ఈ మనుషులు పోయే లోపు డబ్బుని పంచేయండి. నజీర్, ఎలక్షన్ జాగ్రత్త చూసుకుని నేను మళ్ళీ వస్తాను. ఎవ్వరూ నా వెనక రావద్దు. ఎరా, ఏం తెచ్చుకోలేదేంటి? ఎలాగో నీ దగ్గర ఉంటాయి కదా, వాడుకుంటారు. చా పొడి చావు షూట్ చేశావు, ఇంకా కసి తీరలేదా నీకు? కొడుతుంటే ముందుకు వస్తున్నావేంట్రా? ఆ రోజు నేను ఎందుకు చంపలేదో నాకు ఇప్పటికీ అర్థం కావట్లేదు. కానీ ఆ రోజు నాకు మంచి జరిగింది. ఆ సింపతితో ఎమ్మెల్యేగా గెలిచాను, ఇంత ఎత్తుకి ఎదిగాను. పిఎం అవుదామనుకుంటే వైకుంఠపాళిలో పాములా మింగేశాను. దేశమంతా ఎలక్షన్ జరుగుతోందిరా. ప్రధానమంత్రి కావాల్సిన వాడిని రాజకీయ జీవితం లేకుండా చేసావు కదా. ఇంత పగ పట్టావేంట్రా? నీ మీద పగతోనే బతుకుతున్నాను అనుకున్నావా? నీలాంటి వాళ్ళు నా జీవితంలో చాలా మంది ఉన్నారు. ఒక్కొక్క స్టేజ్లో ఒక్కొక్కడు. నువ్వు మళ్ళీ నా జీవితంలో కట్టొచ్చావంతే. నేను తలుచుకుంటే నేను చంపటం పెద్ద పని ఏం కాదు. ఏం చేస్తావురా? ఏం చేస్తావు? కొట్టింది చాలు. చిత్ర ఎక్కడా? చిత్ర లేదమ్మా, చంపేశాం. ఊరిని జోక్ చేశా. చిత్ర బతికే ఉంది. ఒక జోక్ వేస్తే 6 పోయారు ఇక్కడ. ఇలాంటి టైంలో జోక్ చేయకూడదు. చిత్రని తీసుకొస్తే నేను వస్తానని మాత్రమే నీకు తెలుసు. వస్తే నేనేం చేస్తానో నీకు తెలీదు. అవునరా, తెలీదు. తెలియకే పిలిచాను. చూపించరా, చూపించరా, చూపించు. రే, నీ రేంజ్ ఏంటో తెలుసుకోవాలరా నేను. నీ మొత్తం క్యాలిబర్ చూడాలంటా. నాకు చూపించు, చూపించు, చూపించు. నువ్వు అంతగా ముచ్చట పడితే నేనెందుకు అవుతాను? ఈ రోజు నీ హిస్టరీ చిరిగిపోతుంది. మళ్ళీ మాట్లాడటానికి నువ్వు ఉండవు. నీ గురించి మాట్లాడటానికి ఇంకెవడో ఉండడు.
లోడ్ చేయి. ఆ బ్యాలెన్స్ ఫినిష్ అయ్యే లోపల చిత్రం చూపించు. నువ్వు చూపించకపోతే ఆ తర్వాత చిత్రం ఎక్కడుందని అడగను కూడా అడగను. ఆటోమేటిక్ గా అదే ఆటోలో నువ్వు కూడా పోతావు. చంపేస్తా దీని, చంపేస్తా. వదిలే. ఇలా ఉన్నావేంట్రా? ఫస్ట్ టైం నా జీవితంలో బ్రతికితే చాలనిపించింది. అమ్మా నిన్ను తను వదిలే. కావాలంటే నన్ను ఏమైనా చేసుకో. నేనేం చేయగలరా? నిన్ను చంపడం తప్ప ఇంకేం చేయగలను? నువ్వు చేస్తుంటే చూడాలనుందిరా నాకు. గన్ను తీసి కాల్చాలనుంది నాకు. కాల్చు. కాలుస్తావా కాల్చుకోమంటావా? కాల్చుకుంటావా? ఏ విన్నావురా? కాల్చుకో 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 కాల్చుకో. నేను లైఫ్లో అందరితో బిజినెస్ చేసి సక్సెస్ అయ్యాను, కానీ నీతో ఫెయిల్ అయ్యాను. ఐ లవ్ యూ. నేను ఇంకా మోసం చేస్తున్నాను అనుకుంటున్నావు కదా? చచ్చిపోయేటప్పుడు ఎవడు అబద్ధం చెప్పడు. అలా అనకు, నీకేం కాదు. బుల్లెట్ దిగింది నాకా నీకా? నా ప్రేమ నిజం, నువ్వు బతుకుతావు. ఒకవేళ నేను పోతే వెళ్ళను గుడ్, కానీ నీ ప్రేమ నిజమై నేను బతికిపోతే ఇండియా తీర్చేస్తాను. భారతదేశపు 14వ ప్రధానమంత్రిగా గురు గోవింద్ పటేల్ రేపు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. పదవి బాధ్యతలు స్వీకరించిన వెంటనే ఆయన ముంబై లీలావతి హాస్పిటల్లో కోలుకుంటున్న ప్రముఖ బిజినెస్ మ్యాన్ విజయ్ సూర్యను కలవడానికి వెళ్తున్నట్లు సమాచారం. జీవితంలో ఎన్నో కష్టాలు పడి ఈ రోజు సూర్య ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్ బిజినెస్ బ్యాంకుల అధినేతగా ఎదిగారు. సాక్షాత్తు ప్రధానమంత్రి ఈ రోజు మిమ్మల్ని చూడడానికి వస్తున్నారు. ఈ సందర్భంగా యువతకు మీరిచ్చే సందేశం ఏంటి? మీరు అడుగుతున్నారు కాబట్టి చెప్తున్నాను. జీవితం అనేది ఒక యుద్ధం. దేవుడు మనల్ని వార్ జోన్లో పడేశాడు. బి అలర్ట్, ప్రొటెక్ట్ యువర్ సెల్ఫ్. లైఫ్లో ఒక గోల్ అంటూ పెట్టుకోండి, కసితో పరిగెత్తండి. పాడాలనుకుంటే కసిగా పాడేయండి, చదవాలనుకుంటే కసిగా చదివేయండి. లైఫ్లో ఏ గోలు లేనోళ్ళు మాత్రం వీలైనంత త్వరగా చచ్చిపోండి. మీ వల్ల మాకు ఏ ఉపయోగం లేదు. గుర్తుపెట్టుకో, నీకంటే తోపెవడు లేడిక్కడ. నీకేదనిపిస్తే అది చెయ్యి.
ఎవడి మాట వినొద్దు, మనిషి మాట అసలు వినొద్దు. నీ టార్గెట్ 10 మైల్స్ అయితే ఎయిమ్ ఫర్ ద 11th మైల్. కార్తే దిమ్మ తిరిగిపోవాలి. చల్